एसओटी मलकाजगिरी और मलकाजगिरी पुलिस ने एक मुसद्दक़ा इत्तला पर कार्रवाई करते हुए जाली करेंसी की धोखाधड़ी के रैकेट का पर्दाफाश किया। इस सिलसिले में पुलिस ने 2 गैर मुल्कियों यानी फॉरेनर्स को गिरफ्तार किया है जो 500 के जाली नोट तैयार कर रहे थे। पुलिस ने उनके कब्जे से 500 के नोट के 25 लाख की जाली करेंसी, केमिकल, 3 मोबाइल फ़ोन, एक पासपोर्ट व दीगर अशिया जब्त की है। पुलिस को इस मामले में असल सरगना के अलावा मज़ीद 2 अफराद की तलाश है। इस सिलसिले में पुलिस ने मीडिया कॉन्फ्रेंस करते हुए तफसीलात से वाकिफ करवाया है। टीम इंपॉर्टेंट ऑपरेशन लो फेक करेंसी चीटिंग గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది। ఇందులో అక్యూజ్డ్ ఫారిన్ నేషనల్స్, ఇందులో కోంబీ ఫ్రాంక్ సెడ్రిక్ ఈజ్ ఫ్రమ్ కెమరాన్, ఇంకొక అక్యూజ్డ్ గోయిటా సుంగాలో మాలి ఈ కంట్రీ నుంచి వచ్చాడు। వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఇన్నోసెంట్ గల్లిబుల్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు। ఈ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ పంపించి అందులో గ్రూప్లో యాడ్ కమ్మని చెప్తారు। వన్స్ వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డ్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ కమ్మని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ ఒక డేవిడ్ అనే అతను ఉంటాడు, ఆ గ్రూప్ అడ్మిన్, ఇట్లా మీకు మేము ఒక ఫేక్ కరెన్సీ ఉన్నదాన్ని కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము, అది కరెన్సీగా చెప్పి కెమికల్ అప్లై చేస్తే అది ఒరిజినల్ కరెన్సీగా అవుతుంది అని చెప్పడం జరుగుతుంది। అలా చెప్పిన తర్వాత వీళ్ళు మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే 1:5 రేషియోలో మీకు మనీ పే చేస్తామని చెప్పారు। ఈ గ్రూప్లో ఉన్న ఇంటరాక్షన్లో మనకున్న కంప్లైనెంట్ అతను ఇంటరాక్ట్ అవుతూ అతనికి ఈ మనీ పే చేసి 1 లక్షకి 5 లక్షల రూపాయల చొప్పున తీసుకోవడంలో 25 lakh రూపీస్ కోసము ఆయన మనీ తీసుకొని వెళ్ళడం జరిగింది। అయితే దీంట్లో ఏంటంటే మీరు అక్కడ చూసినటువంటి బ్లాక్ ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ యాక్చువల్లీ దానిలో కెమికల్ వేసి అది క్లీన్ చేస్తే అది ఒరిజినల్ కరెన్సీ అవుతుంది। సో ఈ బ్లాక్ కలర్ ఉన్న పేపర్ మీరు తీసుకొని వాటిని మీరు ఒరిజినల్ కరెన్సీగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు। మీకు వీడియో కూడా చూపిస్తాము। అయితే యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఒరిజినల్ కరెన్సీ ఓన్లీ, దాని మీద ఒక బ్లాక్ కలర్ పెట్టి దాన్ని కెమికల్స్ కడిగినట్టు చేసేసి ఇట్లా ఏదైనా బ్లాక్ పేపర్ మీకు ఇస్తాము, ఈ బ్లాక్ పేపర్ను మేము ఇచ్చిన కెమికల్తో మీరు కడిగిస్తే అది ఒరిజినల్ కరెన్సీ అయితే చెప్తాడు। యాక్చువల్గా అతను పెట్టినప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ కరెన్సీ పెడతాడు, ఈయన ముందే క్లీన్ చేస్తాడు, అప్పుడు ఆ బ్లాక్ పేపర్ కరెన్సీగా మారుతుంది, పైన మనం ఎట్లా క్లీన్ చేస్తే ఎట్లయితే కరిగిపోతుందో అట్లా వచ్చేస్తుంది। దెన్ యూ విల్ టెల్ హిమ్ దట్ యూ గో అండ్ ఎక్స్చేంజ్ ఒరిజినల్ కరెన్సీ, ఇండియన్ ఒరిజినల్ కరెన్సీ, అతను వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేస్తాడు, అది యాక్సెప్ట్ అవుతుంది। సో అట్లా వాళ్ళ నమ్మకం కలిగించేసి ఇట్లా మేము ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఇది, ఈ కోంబీ ఫ్రాంక్ సెడ్రిక్ అండ్ గోయిటా సుంగాలో వీళ్ళిద్దరుతో పాటు ఇంకా రోలెక్స్, డేవిడ్ అండ్ జోసెఫ్ అనే వాళ్ళు ఉన్నారు। ఇది చూపించేది రోలెక్స్ అనే అతను ఈ డేవిడ్ అనేటువంటి అడ్మిన్ ద్వారా ఇది కలిసి మీ మిగిలిన ఇద్దరు ఈ క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు। అయితే ఇందులో ఉన్నటువంటి ఈ కోంబీ ఫ్రాంక్ సెడ్రిక్ ఇతనికి 2020లోనే అతని పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, ఈ మన కంట్రీలో ఇల్లీగల్గా స్టేలో ఉన్నాడు, అది కూడా మేము కేసు పెడుతున్నాం। ఇద్దరు ఫారిన్ నేషనల్స్ ఇండియాలో ఇటువంటి ఆపరేషన్ చేసిన వాళ్ళని మనం పట్టుకోవడం మేబీ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ టైం అనుకుంటాను ఇది। ఇట్లా ఇండియన్ కరెన్సీ చూపించి దానికి కలర్ పూసేసి దానిలో కెమికల్ వాడేసేసి ఆ కెమికల్ను చూపించి కరెన్సీ అని చెప్తారు। అందులో ఒక ట్విస్ట్ ఏంటంటే